ఒక కవి గారు అన్నారు నాతో, శూన్యం నుంచి సునామీ సృష్టించిన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట మాట్లాడినారు. వాస్తవం, ఏమీ లేని శూన్యం నుంచి తెలంగాణ ఉద్యమం అనే ఒక సునామీని మళ్ళీ తిరిగి ప్రతిష్ఠించి తెలంగాణ ప్రజల మనోభావాలు భారత పార్లమెంటుకు చేరే విధంగా ఉద్యమ నిర్మాణం చేయడం అంటే ఆషామాషి విషయం కాదు. ఇంకో కవి గారు చాలా కవితాత్మకంగా చెప్పినారు. ఇక్కడ తెలంగాణ తల్లి బొమ్మ ఉన్నది. ఈ తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించిన రోజు, తెలంగాణ సాధించిన రోజు కేసీఆర్ గారి గురించి మాట్లాడుతూ గోరేటెంకన్న గారే అనుకుంటా బహుశా, వారు అన్న మాట ఏంటంటే తల్లికి జన్మనిచ్చిన తనయురితడు అన్నాడు. సాధారణంగా తల్లి కొడుకుకు జన్మనిస్తుంది, కానీ తల్లికి జన్మనిచ్చిన తనయుడు అని మాట మాట్లాడితే కవితాత్మకంగా, అంటే మనం చెప్తే బాగుండదు కానీ కవులు చెప్తే బాగానే ఉంటుంది. అట్లా కవితాత్మకంగా తల్లికి జన్మనిచ్చిన తనయుడు అనే మాట ఇవాళ చాలామంది, తక్కువ మందికి ఆ అదృష్టం దక్కుతుంది. అందులో కారణ జన్మలు కేసీఆర్ గారు కూడా ఒకరు. వాస్తవం ఏంటి అంటే 2001 నుంచి 2014 వరకు కేసీఆర్ గారు పడ్డ కష్టంలో ఇలా మనం ఎదుర్కొంటున్న కష్టం అనువంత కూడా కాదు. 2001 నుంచి 2014 వరకు ఆయన చేసిన కష్టంలో ఇలా మనోళ్ళు వచ్చి చెప్తుంటారు అప్పుడప్పుడు నాకు, అన్న కేసులు అవుతున్నాయి, అన్న వీడు బెదిరిస్తుండే, అన్న వాడు బెదిరిస్తుండే. మరి ఈ ఊకదంపుడు, ఈ చిన్న చిన్న ఉడత ఊపులకే మరి కేసీఆర్ లాంటి నాయకుడు కూడా అన్నాడు భయపడి ఉంటే ఈరోజు తెలంగాణ ఉంటుండేనా, తెలంగాణలో మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే అవకాశం ఉంటుండేనా ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాం. ఏమీ లేని నాడు, ఎంతోమంది ప్రతికూల శక్తులు మనకు అడ్డంగా ఉన్న నాడు, ఎంతో దుర్మార్గమైన రాజకీయ వ్యవస్థ ఆనాడు చిదిమి వేసే ప్రయత్నం చేస్తున్న నాడు, అవహేళనలు చేస్తున్న నాడు, మీకు నాయకత్వం ఉందా మీ తెలంగాణకు, మీకు సత్తా ఉందా, సాధించుకుంటే తెలంగాణ నడిపే సమర్థత మీకుందా, అసలు మీకు లీడర్షిప్ ఉందా, మీకు దమ్మున నాయకులు ఉన్నారా అని ఆనాడు మనని సవాల్ చేస్తున్న రోజులు, అవహేళన చేస్తున్న రోజులు. మన భాష, మన యాస సినిమాల్లో, బయట మార్కెట్లో ఒక జోకర్లకు విలన్లకు మాత్రమే వాడిన రోజులు ఆనాటి రోజులు. ఆ రోజుల్లో నేను తెలంగాణ వాడిని అని రొమ్ము విరుచుకొని తెలంగాణ కోసం కొట్లాడాలి అంటే దానికి తెగింపు కావాలి, మరి కథకు ముగింపు రావాలంటే కూడా దానికి ఒక కథానాయకుడు కావాలి. అట్లా కలిసొచ్చే కాలానికి నడిసొచ్చిన కొడుకు ప్రజాయోధుడు కేసీఆర్ గారు.